సాంప్రదాయమైన చక్కెర పొంగలి చిన్న ట్విస్ట్తో టేస్ట్ రెట్టింపు. దసరా నవరాత్రుల్లో 10వ రోజు శ్రీ మహిషాసురమర్దిని దేవికి చక్కెర పొంగలి నైవేద్యంగా పెడతారు. స్టవ్ ని ఆన్ చేసుకుని ఒక కడాయిలోకి 1/4 కప్పు దాకా కూడా గోధుమ రవ్వని వేసుకుని దోరగా అయ్యేంత వరకు కూడా వేయించుకోండి. ఈ విధంగా వేగిన దాన్ని పక్కకు తీసేసుకుని 1/4 కప్పు అంత పెసరపప్పును కూడా దోరగా వేయించుకుని ఈ రెండింటిని కూడా పూర్తిగా చల్లారిన తర్వాత 2-3 సార్లు కడుక్కుని ఇప్పుడు దీంట్లోకి 3 కప్పుల దాకా కూడా నీళ్ళని పోసుకుని కుక్కర్లోకి 4-5 విజిల్స్ రానివ్వండి. విజిల్స్ వచ్చి వేపర్ మొత్తం పోయిన తర్వాత గోధుమ రవ్వ పెసరపప్పు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటాయి. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిలోకి 1 కప్పు దాకా కూడా బెల్లం, 1/2 కప్పు దాకా కూడా పంచదార, 1/4 కప్పు నీళ్ళని వేసుకుని ఈ బెల్లం పంచదార అంతా కరిగిన తర్వాత వడకట్టేసుకుని ఒక పొంగు రానివ్వండి. ఒక పొంగు వచ్చిన తర్వాత ఉడికించుకున్న గోధుమ రవ్వ పెసరపప్పు వేసుకుని ఇది ఒక స్టవ్ మీద ఉడకనిచ్చి వేరొక స్టవ్ మీద కొద్దిగా నెయ్యి అలానే ఎండు కొబ్బరి ముక్కల్ని సగం వరకు అంటే ఈ విధంగా వేయించుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసుకుని అన్ని కూడా బాగా వేయించుకోండి. ఈ లోపు ఇది దగ్గర పడిన తర్వాత దీంట్లోకి నెయ్యి అలానే వేయించుకున్న ఎండు కొబ్బరి డ్రై ఫ్రూట్స్ ముక్కలు అలానే కొద్దిగా యాలకుల పొడి చిటికెడంతా పచ్చి కర్పూరం కూడా వేసేసుకుని అంతా కలిసేలా కలిపేసుకుంటే చక్కెర పొంగలి రెడీ అయిపోతుంది. మరి నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి.